మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి మేము ఏ రోజు కూడా ఇలా ప్రెస్ ముందుకి వస్తామని చెప్పి మేము ఏ రోజు కూడా అనుకోలేదు. ప్రత్యేకంగా మరి ఇలా ప్రెస్ ముందుకు వచ్చి ఇంత బాధపడతామని కూడా మేము ఏ రకంగా అనుకోలేదు. నిన్న సాయంత్రం జరిగిన ఘటన మీ అందరికీ బాగా తెలుసు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ జరగడం జరిగింది. అక్కడ జనాలు చాలామంది రావటం, జన సముద్రం అక్కడ ఉండటం, అలాగే ఆ బస్సు యాత్రకు కానివ్వండి, అక్కడున్న జరిగిన ఈవెంట్కి కానివ్వండి అశేష స్పందన రావటం మరి ప్రతిపక్షానికి నచ్చలేదనుకుంటా. వారు అన్ని విధాలుగా ట్రై చేశారు. ఈ సభని ఎలా చేస్తారు, ఈ బస్సు యాత్రను ఎలా ముందుకు సాగిస్తారు, ప్రతి ఒక్క మార్గాన్ని ఎంచుకొని దాన్ని ఆపడానికి ప్రయత్నించారు. అవన్నీ కుదరకపోవడంతో, అవన్నీ విఫలమవడంతో వారు డైరెక్ట్గా భౌతిక దాడికి దిగడం జరిగింది. అది చాలా బాధాకరం. సరే, అది చేసిన తర్వాత కూడా వారు ఒప్పుకోవడమే కాకుండా మరి సోషల్ మీడియాలో దాన్ని చాలా అసహ్యంగా కానివ్వండి, చాలా మా అందరికీ చాలా అభ్యంతరకరంగా, చాలా ఇబ్బందికరంగా మా గురించి రాయటం మా అందరికీ చాలా బాధాకరం. సానుభూతి తెలపకపోయినా పర్లేదు, కానీ ఇలా మా అందరినీ ఇలా క్షోభ పెట్టడం కానివ్వండి, బాధ పెట్టడం కానీ సమస్యం కాదు. అలాగే ఏమున్నా కూడా ప్రజాక్షేత్రంలో పోట్లాడాలి, అంతేగాని ఇలా రాళ్ళు విసరటాలు, ప్రాణాలు తీయటాలు అనేవి చాలా బాధాకరం. మీకు ఏమున్నా చర్చకు రండి, మీరు సిద్ధమైతే చర్చకు కూర్చోండి, అంతే తప్ప ఇలా కుటుంబాలని రోడ్డుకి ఈడ్చే పనులు కార్యక్రమాలు మీరు పెట్టుకోవద్దు. ఒక మనిషి ప్రాణం చాలా విలువైనది. దాన్ని అందరూ అది ఎవరిదైనా సరే, అది వైసీపీ అయినా సరే, టీడీపీ అయినా సరే, మీరు ఇలా చేయడం ఏమాత్రం భావ్యం కాదు. మీరు చూసినట్టయితే మరి ఇక్కడ మా మామయ్య అయిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, వారు నిన్న నైట్ నుంచి చాలా తీవ్రమైన బాధలో కానివ్వండి, వారు చాలా కంటి నొప్పితో కానివ్వండి, వారికి రాత్రి మొత్తం నిద్రలేదు. అలాగే పొద్దుటి నుంచి కూడా వారు చాలా బాధపడుతూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ కంటి పరీక్షలు జరిపించడం జరిగింది. ఆ పరీక్షలో తేలింది ఏమనగా వారు రెటినా కొంచెం స్వెల్లింగ్ అయింది. వారికి ఒక వారం నుంచి 10 రోజుల వరకు పడుతుంది హీల్ అవ్వటానికి. అలాగే ఒక 10-15 రోజులు వారు బయటికి వెళ్లకుండా ఉండాలని డాక్టర్లు చెప్పారు. మరి అలాగే దీన్ని కూడా మేము చూసినట్టయితే మేము సోషల్ మీడియా ఓపెన్ చేయాలంటేనే ఈరోజు భయపడే విధంగా మమ్మల్ని స్థాయికి తీసుకొచ్చారు. ఏమున్నా మీరు పోరాడండి. మరి ఈరోజు మా మామయ్య వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఏం తప్పు చేశారు? వారు ప్రజల అండగా, వారు ఇప్పుడు ప్రజానికానికి వారు తోడుగా ఉండడం వారు చేసిన తప్ప. వారు గత 60 రోజులుగా లేదా 70 రోజులుగా వారు ఈ నియోజకవర్గానికి వారు నియమించబడ్డారు. వారు అభ్యర్థిగా నియమించబడిన మొదటి రోజు నుంచే వారిని పరుష పదజాలంతో కానివ్వండి, లేడీస్తో తిట్టించడం కానీ ప్రతి ఒక్కటి మేము గమనించాం. కానీ ఏ రోజు కూడా మేము మీడియా ముందుకు వచ్చిన సంఘటన లేదు. కానీ ఈరోజు భౌతిక దాడికి దిగడం మా అందరికీ చాలా బాధాకరంగా ఉంది. అలాగే ఏమున్నా మరి మీకు అంత కాన్ఫిడెన్స్ ఏముంటే ఎందుకు ఇలా వస్తున్నారు? ఏదన్నా ప్రజాక్షేత్రంలో పోరాడండి, మీరు ఆ ఓట్లు సంపాదించండి, అంతే తప్ప మీ ఓటమి ఖరారైంది కదా అని చెప్పి ఇలా భౌతిక దాడులని ప్రోత్సహించొద్దు. అలాగే అది చేయకూడదు. తప్పకుండా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడ ఈ నియోజకవర్గం వచ్చాక చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. చాలా వారు ప్రజల ఆశల్ని వారు అందుకుంటున్నారు. దాన్ని సహించని ఇక్కడ ప్రత్యర్థి బోండా ఉమ్మ గారు ఇలాంటి చేయించారని మేము అనుకుంటున్నాం. ఇక మీద తప్పకుండా మేము ఇలాంటి సహించేది లేదు. మేము కంప్లైంట్స్ అన్నీ పెట్టాం, అలాగే పోలీస్ కంప్లైంట్ కూడా చేశాము. తప్పకుండా దాన్ని పరిగణలోకి తీసుకొని వెంటనే నిందితులను పట్టుకొని శిక్షించాలని చెప్పి మేము అలాగే కోరుతున్నాం. అలాగే నేను చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారికి కనుబొమ్మ మీద దెబ్బ తగలడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి అంటే ఒక వ్యక్తి కాదు. అతను ఈరోజు బడుగు బలహీన వర్గాలని, అలాగే పేదరికాన్ని మరుగుతున్న ప్రజల్ని అతను ఒక సమతుల్యానికి తీసుకురావాలని చెప్పి తాపత్రయపడుతున్నారు. మరి ఆయన మీద దాడి ఈరోజు ఒక ఎస్టీ మీద, ఒక ఎస్టీ మీద, ఒక మైనారిటీ మీద చేసిన దాడిలా భావించాలి. తప్పకుండా వారు ఏ రకంగా వారందరినీ ఒక లెవెల్కి తీసుకురావాలని తాపత్రయపడుతున్నారో దాని మీద మీరు దాడి చేశారు. ఒక్కసారి మీరు ఆలోచించండి అని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే
దీన్ని మేము కానివ్వండి, మా కుటుంబం కానివ్వండి, ఈ దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటిది ఇంకొకసారి జరగకుండా చూసుకుంటాం. మాట్లాడుతుంది. అందరికీ నమస్కారం. నిన్న సీట్ మాట్లాడు. అందరికీ నమస్కారం అండి. నిన్న రాత్రి ఈ సంఘటన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిందో, మా నాన్నకి జరిగిందో అన్నీ అందరూ చూశారు. అది చాలా బాధాకరం. ఎప్పుడూ జనాల్లోనే ఉంటూ వాళ్ళ దగ్గరగా ఉంటూ వాళ్ళ బాధలు తెలుసుకుంటూ వాళ్ళకి ఎప్పుడూ మంచి చేయాలని కోరుకునే ఆ ఇద్దరికి ఇలా జరగడం వల్ల మేమే కాదు, మాకు వాళ్ళ కుటుంబాలే కాదు, ప్రజా కుటుంబం కూడా చాలా బాధపడుతుంది. వాళ్ళ బాధను వ్యక్తించుకుంటున్నారు. ఇట్లా ప్రతిపక్షాలు ఇట్లాగా చేయటం అనేది మేము చాలా గట్టిగా ఖండిస్తున్నాము. వాళ్ళ ప్రణాళికలు అభివృద్ధి కోసం ఉపయోగిస్తే చాలా మంచిది. అప్పుడు ప్రజల్లోకి వెళ్ళగలరు, ప్రజలు ప్రేమ పొందగలరు. ఇట్లాంటివి చేసి ఇంకా ప్రజలకు దూరం చేసుకొని తప్పితే వాళ్ళకి ఏం లాభం అనేది ఉండదు. ఇవన్నీ ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలందరూ గుర్తిస్తారు. జూన్ 4వ తారీఖు మా విజయ బేరీని మోగించడానికి మేము రెడీగా ఉన్నాము. వాళ్ళు వినడానికి వేచి చూడండి అని తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.